హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే స్మాల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. ప్రతి సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో అనేది సింపుల్గా చూద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి యూస్ఫుల్ ఇంగ్లీష్ లెర్నింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో let's start our video. I got it అంటే నాకు అర్థమైంది. సో I got it అంటే నాకు అర్థమైంది అని మీనింగ్. I don't get it అంటే నాకు అర్థం కావడం లేదు. I don't get it నాకు అర్థం కావడం లేదు. That's right అంటే అది నిజమే. That's right అది నిజమే. నెక్స్ట్ వన్, దట్స్ రాంగ్ అంటే అది తప్పు. దట్స్ రాంగ్ అది తప్పు. ఐ థింక్ సో అంటే నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఐ థింక్ సో నాకు కూడా అలాగే అనిపిస్తోంది. నెక్స్ట్ వన్, ఐ డోంట్ థింక్ సో అంటే నాకు అలా అనిపించడం లేదు. ఐ డోంట్ థింక్ సో నాకు అలా అనిపించడం లేదు. నెక్స్ట్ వన్, ఇట్స్ ఓకే అంటే పర్వాలేదు. ఇట్స్ ఓకే పర్వాలేదు. నెక్స్ట్, నో వర్రీస్ అంటే చింతించకండి. నో వర్రీస్ చింతించకండి. దట్స్ ఇనఫ్ అంటే చాలు అని అర్థం. దట్స్ ఇనఫ్ చాలు. నెక్స్ట్ వన్, వాట్ డూ యూ మీన్ అంటే మీ ఉద్దేశం ఏమిటి. వాట్ డూ యూ మీన్ మీ ఉద్దేశం ఏమిటి. రియల్లీ అంటే నిజమా అని అర్థం. రియల్లీ నిజమా. నెక్స్ట్ వన్, అఫ్ కోర్స్ అంటే ఖచ్చితంగా. అఫ్ కోర్స్ ఖచ్చితంగా. నెక్స్ట్ వన్, వై నాట్ అంటే ఎందుకు కాదు. సో వై నాట్ మీన్స్ ఎందుకు కాదు అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్, నెవర్ మైండ్ అంటే పర్లేదు వదిలేయండి. నెవర్ మైండ్ పర్లేదు వదిలేయండి. కీప్ గోయింగ్ అంటే కొనసాగించండి. కీప్ గోయింగ్ కొనసాగించండి. నెక్స్ట్ వన్, కామ్ డౌన్ అంటే ప్రశాంతంగా ఉండండి. కామ్ డౌన్ మీన్స్ ప్రశాంతంగా ఉండండి. నెక్స్ట్, బీ పేషెంట్ అంటే ఓపికగా ఉండండి. బీ పేషెంట్ మీన్స్ ఓపికగా ఉండండి. ట్రస్ట్ మీ అంటే నన్ను నమ్మండి. ట్రస్ట్ మీ నన్ను నమ్మండి. నెక్స్ట్ సెంటెన్స్, ఐఎమ్ బిజీ నౌ అంటే నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. సో ఐఎమ్ బిజీ నౌ మీన్స్ నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అని అర్థం. ఐఆమ్ ఫ్రీ నౌ అంటే నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. ఐఆమ్ ఫ్రీ నౌ నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. నెక్స్ట్ వన్, ఐఆమ్ ఆన్ మై వే అంటే నేను వస్తున్నాను. ఐఆమ్ ఆన్ మై వే నేను వస్తున్నాను. వెయిట్ ఫర్ మీ అంటే నా కోసం వేచి ఉండండి. సో వెయిట్ ఫర్ మీ మీన్స్ నా కోసం వేచి ఉండండి. నెక్స్ట్ వన్, కమ్ విత్ మీ అంటే నాతో రండి. కమ్ విత్ మీ నాతో రండి. నెక్స్ట్ వన్, లీవ్ మీ అలోన్ అంటే నన్ను ఒంటరిగా వదిలేయండి. లీవ్ మీ అలోన్ నన్ను ఒంటరిగా వదిలేయండి. నెక్స్ట్ వన్, ఇట్స్ మై టర్న్ అంటే ఇప్పుడు నా వంతు. ఇట్స్ మై టర్న్ ఇప్పుడు నా వంతు. నెక్స్ట్ సెంటెన్స్, ఐ ఫర్గాట్ అంటే నేను మర్చిపోయాను. ఐ ఫర్గాట్ నేను మర్చిపోయాను. నెక్స్ట్, ఐ రిమెంబర్ అంటే నాకు గుర్తుంది. ఐ రిమెంబర్ నాకు గుర్తుంది. డోంట్ డూ దట్ మీన్స్ అలా చేయొద్దు. డోంట్ డూ దట్ అలా చేయొద్దు.
నెక్స్ట్ సెంటెన్స్ ట్రై అగైన్. ట్రై అగైన్ అంటే మళ్ళీ ప్రయత్నించండి. ట్రై అగైన్, మళ్ళీ ప్రయత్నించండి. నెక్స్ట్ వన్, దట్స్ ఇంట్రెస్టింగ్. దట్స్ ఇంట్రెస్టింగ్ మీన్స్ అది ఆసక్తికరంగా ఉంది. దట్స్ ఇంట్రెస్టింగ్, అది ఆసక్తికరంగా ఉంది. ఐ అగ్రీ. ఐ అగ్రీ అంటే నేను అంగీకరిస్తున్నాను. ఐ అగ్రీ, నేను అంగీకరిస్తున్నాను. అలాగే ఐ డిజగ్రీ. ఐ డిజగ్రీ అంటే నేను అంగీకరించను. ఐ డిజగ్రీ, నేను అంగీకరించను. నెక్స్ట్ వన్, లెట్ మీ నో. లెట్ మీ నో అంటే నాకు తెలియజేయండి. లెట్ మీ నో, నాకు తెలియజేయండి. టెల్ మీ మోర్. టెల్ మీ మోర్ మీన్స్ ఇంకా చెప్పండి. టెల్ మీ మోర్, ఇంకా చెప్పండి. నెక్స్ట్ వన్, నాట్ అట్ ఆల్. నాట్ అట్ ఆల్ అంటే అసలు కాదు. నాట్ అట్ ఆల్, అసలు కాదు. ఇట్స్ టూ లేట్. ఇట్స్ టూ లేట్ అంటే చాలా ఆలస్యమైంది. ఇట్స్ టూ లేట్, చాలా ఆలస్యమైంది. ఇన్ ద సేమ్ వే ఇట్స్ టూ అర్లీ. ఇట్స్ టూ అర్లీ అంటే చాలా తొందరగా ఉంది. ఇట్స్ టూ అర్లీ, చాలా తొందరగా ఉంది. నెక్స్ట్ వన్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఐ కాంట్ బిలీవ్ ఇట్ అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఐ కాంట్ బిలీవ్ ఇట్, నేను నమ్మలేకపోతున్నాను. నెక్స్ట్ వన్, దట్స్ మై మిస్టేక్. దట్స్ మై మిస్టేక్ అంటే అది నా తప్పు. దట్స్ మై మిస్టేక్, అది నా తప్పు. ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ డజంట్ మ్యాటర్ అంటే అది ముఖ్యం కాదు. ఇట్ డజంట్ మ్యాటర్, అది ముఖ్యం కాదు. నెక్స్ట్ సెంటెన్స్, ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్. ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్ అంటే నేను సరదాగా అన్నాను. ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్, నేను సరదాగా అన్నాను. నెక్స్ట్ వన్, హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యావ్ ఎ గ్రేట్ డే మీన్స్ మీ రోజు అద్భుతంగా గడవాలి. హ్యావ్ ఎ గ్రేట్ డే, మీ రోజు అద్భుతంగా గడవాలి. గివ్ ఇట్ బ్యాక్. తిరిగి ఇవ్వండి. గివ్ ఇట్ బ్యాక్ మీన్స్ తిరిగి ఇవ్వండి అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ అండర్స్టాండ్ నౌ. ఐ అండర్స్టాండ్ నౌ అంటే నాకు ఇప్పుడు అర్థమైంది. ఐ అండర్స్టాండ్ నౌ, నాకు ఇప్పుడు అర్థమైంది. అండ్ ద లాస్ట్ సెంటెన్స్, వెల్ డన్. వెల్ డన్ మీన్స్ చాలా బాగా చేశారు. వెల్ డన్, చాలా బాగా చేశారు. ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకున్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. సో వీటిని డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.